తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు. ఐఏఎస్‌ల్లో ఈ అసమర్థత, అలసత్వం, అవినీతి, అహంకారం ఇవి చాలా నిగూఢంగా ఇప్పుడు నిక్షిప్తమై ఉన్నాయి. ఈ సిస్టమ్ ఎటుపోతుందో నాకైతే తెలియట్లేదు, కానీ ఐఎమ్ నాట్ హ్యాపీ ఫర్ దట్. అందుకే ఆర్టికల్ 311 కాన్స్టిట్యూషన్లో ప్రొటెక్షన్ ఇచ్చారు. ఇప్పుడు జేపీ గారు చెప్పినట్టుగా ఆ 4 ఆలు లోకి ఎందుకు కూరుకుపోయారు? 2014లో రాష్ట్రం విభజించినప్పుడు నేను ఒక డీజీపీని కోర్టు బోన్లో నిలబెట్టి జడ్జి గారు ఒక చిన్న స్కూల్ పిల్లాడికి చెప్పినట్టుగా పనిష్మెంట్ ఇచ్చి నువ్వు అక్కడ ఉంచోవాలి అంటే మాబోటి కామన్ పీపుల్ దాని నుంచి ఏమి ఇంటర్ప్రెట్ చేయాలి? హోల్ సిస్టమ్ ఈజ్ కంప్లీట్లీ డిస్టార్టెడ్, పర్వర్టెడ్, ఇన్వర్టెడ్ అండ్ డెబిలిటేటెడ్. నమస్కారం అండి, డాక్టర్ పివి రమేష్ గారు. నమస్కారం విఎస్ఆర్ గారు. నమస్కారం. ఇప్పుడున్న పరిస్థితుల గురించి కొంచెం మాట్లాడదాం. రైట్. ఇప్పుడు ఐఏఎస్ అవ్వంగానే నిన్న మీరు చూసుంటారు ఒక న్యూస్. తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు. ఆ తర్వాత నేను మన జేపీ గారు కూడా ఒక ఇంటర్వ్యూ చూసినప్పుడు ఐఏఎస్ల్లో ఈ అసమర్థత, అలసత్వం, అవినీతి, అహంకారం ఇవి చాలా నిగూఢంగా ఇప్పుడు నిక్షిప్తమై ఉన్నాయి ఐఏఎస్ల్లో. ఓకే, సో మీ ఉద్దేశం ఏంటంటే అది చాలా పెరిగిపోయింది ఈ రోజున, ఈ 4 ఆలు. సో మీ అభిప్రాయం ఏంటి దాని మీద? అంటే పాతకాలంలో మా చిన్నప్పుడు కూడా ఒక డిస్ట్రిక్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఏదైనా వచ్చి చేస్తే కనుక ఆ పేరు నిలబడిపోయేది. కానీ అలాంటి పేర్లు ఇప్పుడు ఎక్కడా కూడా కనపట్ల. అప్పుడు ఈ జిల్లాకి ఆయన బ్రహ్మాండంగా చేశారు, లేకపోతే ఆమె చేసింది అని చెప్పుకోవడానికి రోల్ మోడల్స్ డే బై డే తగ్గిపోతున్నాయి. సో మీ ఉద్దేశంలో ఇది నిజమా? మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, రేవంత్ రెడ్డి గారు నిన్న ఏమన్నారంటే, మీరు జస్ట్ గుడ్డిగా మేమేం చెప్తే అది చేస్తున్నారు, ఇది రైటు ఇది తప్పు అని చెప్పట్లేదు. సో మేము ఎలా సాటిస్ఫై అవ్వాలని మీరు చూస్తున్నారు, కానీ ఏది రైటు ఏది తప్పు అని చెప్పట్లేదు. సరైన గవర్నెన్స్ ఇవ్వడంలో ముఖ్య పాత్ర మీరు పోషించట్లేదు. ఓకే, ట్రైనింగ్లో ఉన్నప్పుడే వెళ్ళిపోయి మీరు దందాలు మొదలెడుతున్నారు అన్న లెవెల్లో ఆయన మాట్లాడారు. ఓ మై గాడ్. అంటే ఏం జరుగుతుంది? అంటే ఈ ఐఏఎస్ సిస్టమ్ ఇంత నీట్గా 2 సంవత్సరాలు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా వచ్చి ఇలాంటి సిచ్యుయేషన్స్ నిజంగా జరుగుతున్నాయా, లేకపోతే అది ఓన్లీ ఒక పర్సెప్షన్ అయినా అనేది మీ? అంటే ముఖ్యమంత్రి గారు ఇంత తీవ్రంగా ఆ, చెప్పారంటే దాన్ని చాలా చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఆయన ప్రత్యక్షంగా చూస్తారు కాబట్టి రాజకీయ నాయకులకి వాళ్ళ అసెస్మెంటు ఎక్కువ యాక్యురేట్గా ఉంటుంది అధికారుల కంటే కూడా. ఎందుకంటే మేము లోపల ఉంటాం కాబట్టి మేము చూసేది చాలా తక్కువ. ముఖ్యమంత్రికి 360 డిగ్రీ వ్యూ ఉంటుంది ప్రతి ఇష్యూ మీద కూడా. వాళ్ళ ఉన్న పొజిషన్ ఈజ్ సచ్. కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నారంటే దట్ ఈస్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు టేక్ సీరియస్లీ. ఈ విషయాన్ని నేను కొంచెం వివరంగా మాట్లాడుకున్నాం, ఎందుకంటే ఇది ముఖ్యమైన అంశం కాదు. అవునండి. అంటే ఈ ఐసీఎస్ని ఐఏఎస్గా కంటిన్యూ చేయాలా లేదా అనే దాని మీద మీకు తెలుసు చాలా చర్చ జరిగింది. అవును, ఆ బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మన కాన్స్టిట్యూంటీ అసెంబ్లీలో కానీ రాజ్యాంగ పరిధిలో కానీ రాజ్యాంగాన్ని తయారు చేసినప్పుడు కానీ తీవ్రమైన చర్చ జరిగింది. దాని మీద అందరి కన్సెన్సస్ ఏమిటంటే ముఖ్యంగా పటేల్ గారు, నెహ్రూ గారు, అంబేద్కర్ గారు, మనకి ఎక్కడైనా కూడా ఒక పర్మనెంట్ సివిల్ సర్వీస్, ఇండిపెండెంట్ సివిల్ సర్వీస్ దట్ ఈస్ ప్రొఫెషనల్ ఓకే అనేది అవసరం ఎనీ డెమోక్రసీ. ఎందుకంటే పొలిటికల్ లీడర్షిప్ చేంజెస్ ఎవ్రీ 5 years, ఎలక్షన్స్ వస్తాయి, మారుతూ ఉంటాయి. పర్మనెంట్ బ్యూరోక్రసీ అనేది ఈజ్ అ కంటిన్యూమ్. రిటైర్డ్ అయ్యే వరకు చేరిన దగ్గర నుంచి 22-24 ఏళ్ళు, అప్పుడు చేరినప్పటి నుంచి 60 ఏళ్ల వరకు, మేము చేరినప్పుడు 58 ఏళ్ళు, తర్వాత 60 ఏళ్ళు ఎక్స్టెండ్ చేశారు వరకు కూడా మీకు ఈ 35-38 సంవత్సరాల సర్వీస్లో మీరు చట్టం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం, కొన్ని ప్రిన్సిపల్స్ ప్రకారం, కొన్ని ఎథిక్స్ ప్రకారం దేశాన్ని అభివృద్ధి చేయడానికి అందుకే ఆర్టికల్ 311 కాన్స్టిట్యూషన్లో ప్రొటెక్షన్ ఇచ్చారు. ప్రపంచంలో ఎక్కడ ఈ సివిల్ సర్వీసెస్లో ప్రొటెక్షన్ లేదు. తర్వాత మనం ఇంకొకటి స్టెప్ వెనక్కి వెళ్ళి చూడవలసింది ఏమిటంటే, ఓల్డెస్ట్ సివిల్ సర్వీస్ ఈజ్ ఇన్ చైనా. ఓల్డెస్ట్ సివిల్ సర్వీస్ 350 BCలోనే అప్పుడున్న రాజులు, ఎంపరర్స్ ఆఫ్ చైనీస్ ఎంపరర్స్, వాళ్ళు గుర్తించింది ఏమిటంటే, మన బంధువులనో, మనకు తెలిసిన వాళ్ళనో, లేకపోతే మన మంత్రి గారు చెప్పిన వాళ్ళనో మనం అధికారుల కింద నియమించుకుంటే
వాళ్ళు మనల్ని ముంచేస్తారు ఓ అని వాళ్ళ చైనీస్ సొసైటీ, చైనీస్ ఎంపైర్ ఫ్రాగ్మెంట్ అయిపోవడానికి కారణం ఇలాంటి ప్రొఫెషనల్ అడ్మినిస్ట్రేటర్స్ లేకపోవడం అనేది గుర్తించి వాళ్ళు నేషన్ వైడ్ ఎగ్జామినేషన్ మొదలుపెట్టారు ఓ 350 బీసీలో. ఓకే 350 బీసీ నుంచి చాలా ఎంపైర్స్ మారాయి చైనాలో. అంటే ఇది రాజుల కాలంలోనే రాజులే మొదలుపెట్టారు. అదే చాలా మింగ్ డైనాసిటీ నుంచి చిన్ డైనాసిటీ ఇలా రకరకాల డైనాసిటీలు వచ్చినా కూడా నేషనల్ ఎగ్జాము, నేషనల్ సివిల్ సర్వీస్ అనేది మారలేదు. అలాగే ఇప్పుడు కూడా కమ్యూనిజం 1949లో కమ్యూనిస్టులు పవర్లోకి వచ్చినా కూడా మావో జెడాంగ్ సివిల్ సర్వీసెస్ని టచ్ చేయలా, టచ్ చేయలే. ఆ ఎగ్జామ్ కంటిన్యూ అవుతానే ఉందన్నమాట. ఇప్పుడు ఈ రోజు కూడా ది మోస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇన్ ది వరల్డ్ ఈజ్ ది చైనీస్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్. ఒక చిన్న ప్రశ్న అండి, ఇప్పుడు మన దగ్గర కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయనగర సామ్రాజ్యంలో ఒక మంచి గవర్నెన్స్ ఉండేది, లేకపోతే కాకతీయ సామ్రాజ్యంలో మంచి గవర్నెన్స్ ఉండేది, ఇలా చెప్తూ ఉండేవాళ్ళు కదా. అంటే మన దగ్గర అటువంటి లేవా అండి? అంటే అటువంటి ప్రొఫెషనల్గా మేనేజ్ చేసే విధానాలు? ప్రొఫెషనల్ సివిల్ సర్వీసెస్ మన దేశంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత పెట్టింది. ఓకే అక్బర్ టైంలో మొఘల్ సామ్రాజ్యంలో ఉన్నప్పుడు ఆయన ఒకటి గుర్తించింది ఏమిటంటే భారతదేశం అనేది చాలా కాంప్లికేటెడ్ దేశం. కరెక్ట్. దీంట్లో రకరకాల కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు ఉన్నాయి. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఇన్ఫ్లుయెన్షియల్గా ఉన్నారో వాళ్ళకి కొంత పవర్ అప్ చెప్పి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ అసైన్ చేసి వాళ్ళకి కొన్ని ప్రోగ్రామాటిక్ ఛాలెంజెస్ అప్పచెప్తే తప్ప రాజ్యాన్ని పరిపాలించడం కష్టం అనే ఉద్దేశంతో ఆయన అందరినీ కలుపుకుపోయే విధంగా తయారు చేశాడు. కానీ ప్రొఫెషనల్ బ్యూరోక్రసీ అనేది బ్రిటిష్ వాళ్ళు నియమించింది 1874లో ఫస్ట్ ఐసిఎస్ ఆన్ కాంపిటేటివ్ బేసిస్ మీద మొదలుపెట్టారు. అదర్వైజ్ దే వాజ్ నో ప్రొఫెషనల్ సివిల్ సర్వీస్ ఇన్ ఇండియా. అమెరికాలో కూడా ప్రొఫెషనల్ సివిల్ సర్వీస్ స్టార్టెడ్ ఓన్లీ ఇన్ 1880s. అప్పటి వరకు కూడా పొలిటికల్ అపాయింటీసే. ఇప్పుడు ట్రంప్ గారు మళ్ళీ తిరిగి వచ్చి అదే చేస్తానంటారు. మనం కమింగ్ బ్యాక్ టు అవర్ థింగ్, అంటే ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే ఉపోద్ఘాతం ప్రొఫెషనల్ సివిల్ సర్వీస్ ఇన్ అ డెమోక్రసీ విచ్ ఈస్ ప్రొఫెషనల్లీ ఇండిపెండెంట్, ప్రొటెక్టెడ్ బై ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం, చట్టం. తరువాత ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రిన్సిపల్సు, ప్రొసీజర్సు, దాని ప్రకారం ప్రజల కోసం పనిచేసే వ్యవస్థ. ఇది అవసరం అనేది గుర్తించి ఈ ఐఏఎస్ అనేది 1948 నుంచి కూడా ఇది ఎవరు మళ్ళీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇండిపెండెంట్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మీరు చైర్మన్గా కానీ మెంబర్గా కానీ పనిచేస్తే మీరు గవర్నమెంట్లో ఏ పొజిషన్ తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే మళ్ళీ మీకు ఇండ్యూస్మెంట్లు, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేకుండా ఆ విధంగా రాజ్యాంగంలోనే పొందుపరిచారు యూపీఎస్సీని. కరెక్ట్. యూపీఎస్సీ కండక్ట్స్ ఎగ్జామ్స్, ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ అండ్ నేషన్ వైడ్. ఇది వెరీ కాంపిటేటివ్. 5 లక్షల మంది రాస్తే. అదేనండి, అంత కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్ నుంచి ఒక హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఈ ఆఫీసర్స్ ఇప్పుడు జేపీ గారు చెప్పినట్టుగా ఆ 4 ఆలు లోకి ఎందుకు కూరుకుపోయారు? చెప్తానండి నేను. అంటే మేము చేరిన రోజుల్లో 1950s 60sలో భారతదేశం అనేది ఏర్పడుతోంది. మనకి స్వతంత్రం వచ్చింది 47లో. అక్కడ నుంచి కూడా 50లో రిపబ్లిక్ అయ్యాం. 50 నుంచి కూడా కొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 51లో ఎలక్షన్లు జరిగాయి. అప్పటి నుంచి కూడా భారతదేశం అనేది మళ్ళీ 56లో రాష్ట్రాలు లాంగ్వేజ్ ప్రాతిపదికన రీఆర్గనైజ్ చేశారు. ఈ ఒక్క తర్వాత ప్రిన్స్లీ స్టేట్స్. మనం ఇంకోటి గమనించవలసింది ఏమిటంటే ఈరోజు అందరూ సాధారణంగా అనుకునేది ఏమిటంటే భారతదేశం ఎప్పుడు ఇలాగే ఉంది, ప్రపంచం ఎప్పుడు పుట్టిన దగ్గర నుంచి లేదు. ఇది భారతదేశం అనేది 1950లో అమల్లోకి వచ్చింది. 540 సంస్థానాల ఎన్నో ఉండే కదండి. 565 సంస్థానాలు, మరి రాజ్యాలు. దాంట్లో 56% మాత్రమే బ్రిటిష్ ఇండియా, 44% ఈ ప్రిన్స్లీ స్టేట్స్లో. అప్పుడు వాళ్ళ బ్రిటిష్ కంట్రోల్లో లేరు వాళ్ళు. అంటే అండర్ బ్రిటిష్కి సుజరేనిటీని యాక్సెప్ట్ చేశారు. ఇదిగో మా రాజు గారో లేకపోతే బ్రిటిష్ అంతేకాని సో ఇవన్నీ కూడా
మన దేశంలోకి Hmm. కలిసిపోవడం. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని హైదరాబాద్లో మాట్లాడుతున్నాం. అది డిఫరెంట్ హైదరాబాద్ కంట్రీ. స్టేట్ వాజ్ డిఫరెంట్ కంట్రీ. కంట్రీ, యా. ఇట్ వాజ్ డిఫరెంట్ కంట్రీ. అవును. సో అలాగే బనగానపల్లి ఇన్ ఆంధ్రప్రదేశ్, Hmm. చాలా మంది తెలియదు అది. ఇట్ వాజ్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ. బనగానపల్లి బనగానపల్లి, ఎవరు పాలించారు అప్పుడు? బనగానపల్లి జమీందార్ గారు, రాజు గారు. సో అది కాబట్టి ఈ విధంగా మీరు సంస్థానాలు ఇవన్నీ కూడా ఒక దేశంలోకి రావడానికి ఐఏఎస్ ఆఫీసర్స్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తారు. నేషనల్ ఇంటిగ్రేషన్, నేషనల్ అంటే ఆ కమిట్మెంట్. నేను సర్వీస్లో చేరినప్పుడు అండి నన్ను ఇన్స్పైర్ చేసింది సీనియర్ ఆఫీసర్లు శంకరన్ గారు, యుగంధర్ గారు, మాధవరావు గారు, ఇట్లా వీళ్ళందరూ చాలామంది అంటే కృష్ణన్ గారు, సంతానం గారు, ఇలా నటరాజన్ గారు, హైలీ కమిటెడ్ కాంపిటెంట్ అండ్ కమిటెడ్. ఫస్ట్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏమిటంటే అండి, ఐఏఎస్ ఆఫీసర్కి నా ఉద్దేశంలో కాంపిటెన్స్. మీరు ఏ ఉద్యోగం ఇచ్చినా కూడా, ఏ రెస్పాన్సిబిలిటీ మీకు ఇచ్చినా కూడా దాన్ని అత్యున్నత ప్రమాణాలతో దాన్ని మీరు నిర్వహించాలి. అంటే అది ఎవరి కోసం? ప్రజల కోసం, ప్రజల మంచి కోసం దాన్ని మలుచుకోవాలి. అంటే మరి కంటిన్యూస్ లెర్నింగ్ ఉండాలి కదండి. దానికి దెర్ ఈస్ మీరు ఆన్ జాబ్ యు ఆర్ లెర్నింగ్ లాట్. ఓకే. అంటే నాకు మన ఓపెన్ మైండ్ ఉండి ప్రతి విషయంలో కూడా నేను ఎంత కంట్రిబ్యూట్ చేస్తానో నేను అంత నేర్చుకోవాలి అనే ఉత్సాహత లేకపోతే మనం ఏమి నేర్చుకోలేము. నా ఎగ్జాంపులే తీసుకుంటే నేను ఒక డీప్ కమిట్మెంట్తో సర్వీస్లో చేరాను. అంటే దేశాన్ని మార్చాలి, సమాజాన్ని మార్పు తీసుకురావాలి, పదంలోకి తీసుకురావాలి. నేను అందరూ ఆ రోజుల్లో జనరల్గా టెండెన్సీ ఏమిటంటే ఒక మంచి కంఫర్ట్స్ ఉన్న ప్రాంతంలో పోస్టింగ్ కావాలని. ఏది ఆ రోజుల్లో విజయవాడ, లేకపోతే తెనాలి, రాజమండ్రి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుండాలి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుండేది. కోస్తా జిల్లాల్లో ఇంట్రెస్ట్ ఉండేది అనమాట ప్రజలకి. నేను గిరిజన ప్రాంతాల్లోకి పనిచేయాలి, నక్సల్ ప్రాంతాల్లో పనిచేయాలి అనే ఉద్దేశంతో నేను నా ఇంచుమించు ఫీల్డ్ వర్క్ అంతా కూడా నేను ట్రైబల్ ఏరియాస్లోనే పనిచేస్తాను, నక్సల్ ఏరియాస్లో. ఆ రోజుల్లో 80ల్లో నక్సలిజం పీక్లో ఉన్నప్పుడు నేను మహబూబ్ నగర్తో మొదలుపెట్టి తర్వాత వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, మళ్ళీ మహబూబ్ నగర్, చిత్తూరు, తర్వాత తూర్పుగోదావరి ఏజెన్సీ రంపచోడవరం ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏగా, తర్వాత వైజాగ్లో పిఓ ఐటీడీఏగా పనిచేశాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అండి, అంటే నేను చాలా ప్రజల నుంచి నేర్చుకున్నాను. ప్రజలతో మమేకం అయిపోయి నేను ఒక ప్రాజెక్ట్ ఆఫీసర్గా కానీ, సబ్ కలెక్టర్గా కానీ వారం రోజుల్లో 4 రోజులు నేను గ్రామాల్లోనే ఉండేవాడిని. గ్రామాల్లోనే పడుకోవడం, అక్కడే తినడం, ప్రజలు అక్కడ. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ప్రజల నుంచి నేర్చుకున్నాం అన్నది అసలు చాలా చాలా నా ఉద్దేశంలో ఇంపార్టెంట్ పాయింట్. నేను జీవితంలో నా ఎక్స్పీరియన్స్లో నేను ప్రజల నుంచి నేర్చుకున్నది, అలాగే ఏ కార్యక్రమం అయినా కూడా, ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా, ఏ మార్పు అయినా కూడా ఏ విధంగా ప్రజల పార్టిసిపేషన్తో, వాళ్ళ పూర్తి ఇన్వాల్వ్మెంట్తో మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది ఒకటి. రెండవది ఏమిటంటే ఈ ఐవరీ టవర్ అప్రోచ్ని కంప్లీట్గా డిమాలిష్ చేసి ప్రజలతో పాటు కలిసి కూర్చుని ఫ్రీ యాక్సెస్, ఓపెన్ డోర్ పాలసీతోనే పనిచేస్తాను. మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి మన ముఖ్యమంత్రి గారు నన్ను చెప్పిన దానిలో ఈ ఆఫీసర్లకి ఏసీ రూమ్ జబ్బు వచ్చిందని కూడా అన్నారు ఆయన. కరెక్ట్. మీరు ఐవరీ టవర్ అన్నారు, కరెక్ట్. ఏసీ రూములు జబ్బు వచ్చింది, ఎవరు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళి ఏమి ఇన్వాల్వ్ అవ్వట్లేదని ఇంకొక కంప్లైంట్ రైజ్ చేశారు. కరెక్ట్. ఓకే. నేను ఇవన్నీ నా ఉపోద్ఘాతం అంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఐ వాంట్ టు కమ్ టు ప్రజెంట్. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ 80s and 90s, 86 to 96. ఇది నేను ఆ రోజుల్లో ఏసీలు ఉండేవి కావు, జీపులు ఉండేవి, మాకు అంబాసిడర్ కార్లు ఉండేవి, కార్లకి ఏసీలు ఉండేవి కావు. నేను గ్రామం నుంచి గ్రామానికి వెళ్ళి చెట్టు కింద పడుకుని, లేకపోతే అక్కడున్న హాస్టల్లో పడుకుని ఇలా నేర్చుకున్నాం ప్రజల నుంచి. వాళ్ళ సమస్యలను తెలుసుకోవడం, దానికి వ్యవస్థీకృతమైనటువంటి సమస్య పరిష్కారం. ఏదో ఆయన పిటిషన్ ఇచ్చాడు కాబట్టి టేక్ యాక్షన్ అని కాకుండా
ఈ యొక్క భూమి సమస్య ఉంది అంటే అసలు ఏమిటి సమస్య, రూట్ కాజ్. వాట్ ఈస్ ది ఫండమెంటల్ ఫౌండేషనల్ ప్రాబ్లం అనేది తెలుసుకోవడం. దీనివల్లనే నేను 13 సంవత్సరాల పాటు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో పనిచేశానండి. 96 to 2009 ఐ వాజ్ అబ్రాడ్. యాహ్! ఓకే. 96 వరకు మీరు ఫీల్డ్‌లో ఉండటం ఇదంతా కూడా 96 ఆ! నేను ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్, వరల్డ్ బ్యాంక్, యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ ప్రాజెక్ట్ సర్వీసెస్, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్కి పనిచేశాను. అంటే నాకు 96, 209 మధ్యలో ఐఏఎస్తో డైరెక్ట్ కనెక్టివిటీ లేదు. అది మాట్లాడే ముందు సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ విషయం పూర్తి ఈ చేద్దాం. విషయం అది పూర్తి ఈ విషయం- చేద్దాం ఈ విషయం first. పూర్తి చేద్దాం. అందుకే ఆ. అందుకే అది అంటే మన అది కూడా అదే, నాకు అదే, ఉన్నాయి అదే. ప్రశ్నలు. నేను ఎందుకంటే రెండవది కానీ నేను 1996, 2000 మధ్యలో ఇండియాలో ప్రాజెక్ట్ని ఐఫాడ్ ప్రాజెక్ట్స్ని నేను టాస్క్ మేనేజర్గా ఈ దేశానికి వస్తూ ఉండేవాడిని. 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి. ఆంధ్రప్రదేశ్లో ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులు, ఒరిస్సాలో ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులు, తమిళనాడులో విమెన్ ఎంపవర్మెంట్ ప్రాజెక్టు, మహారాష్ట్రలో రూరల్ ట్రేడ్ ప్రాజెక్టు, హర్యానాలో మేవాత్ ఏరియా డెవలప్మెంట్ ప్రాజెక్టు, ఓకే. నార్త్ ఈస్ట్లో నార్త్ ఈస్ట్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఇవన్నీ ప్రాజెక్టు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ తరపున. ఇవన్నీ ఐఫాడ్ తరపున ప్రాజెక్టులు చూడడానికి వచ్చేవాడిని. ఉమ్. అప్పుడు చీఫ్ సెక్రటరీ, చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి కింద విలేజ్ ఆఫీసర్ వరకు Connection. ఇంటరాక్షన్ వచ్చింది. 90లోనే కొంత మార్పులు గమనించాను కొన్ని రాష్ట్రాలు. అధికారుల్లో, ఐఏఎస్ అధికారుల్లో మాటలు చెప్పడం, పని చేయకపోవడం. అంటే నాకు ఇది ఎంత గ్రాఫిక్ అంటే, ఎందుకంటే నేను ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, వియట్నాం, లావోస్, మలేషియాలో నేను ఉండేవాడిని, మియన్మార్, తర్వాత శ్రీలంక, ఇండియా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, అసలు మొత్తం ఆల్ కంట్రీస్, ఏషియా అంతా సౌత్ ఈస్ట్ ఏషియా, ఏషియా అంతా తిరిగామండి. ఏషియా. కాబట్టి ఓకే. మనకి సౌత్ ఏషియా అంటే ముఖ్యంగా ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, మళ్ళీ భూటాన్ వేరు, శ్రీలంక వేరు, మాల్దీవ్స్ వేరు. అంటే కల్చర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. సో నాకు అన్ని అడ్మినిస్ట్రేషన్తో, ఏషియన్ అడ్మినిస్ట్రేషన్తో చాలా దగ్గర పరిచయం ఉంది. 90లో నేను గమనించిన మార్పు, గణనీయమైన మార్పు. దాన్ని నేను ఐ హోల్డ్ ది నియో లిబరల్ ఐడియాలజీ ఆఫ్ ది గవర్నమెంట్స్. లిబరలైజేషన్, డీరెగ్యులేషన్, contraction of the bureaucracy, political sudden spurt of growth, contractors becoming politicians, political corruption. మేమున్న రోజుల్లో మాకు కాంట్రాక్టర్లకి అస్సలు కనెక్షన్ ఉండేది కాదు. ఓ ఓకే. దేర్ నో కనెక్షన్ ఎట్ ఆల్. అండ్ మేము పబ్లిక్ వర్క్స్ కోడ్ ఏదైనా ప్రొక్యూర్మెంట్, ఆ రోజుల్లో ఈ ప్రొక్యూర్మెంట్లు అవి లేవు కదా. ప్రొక్యూర్మెంటు, పాలసీసు, ప్రిన్సిపల్స్ ఇవన్నీ కూడా చాలా పకడ్బందీగా ఒక సిద్ధాంతం ప్రకారం, చట్టం ప్రకారం, విలువల ప్రకారం జరిగేవి. 90లోకి గ్రాడ్యువల్గా చేంజ్ రావడం మొదలుపెట్టింది. అంటే ఇదేంటి, లిబరలైజేషన్ వల్ల కానీ, లేదా పొలిటికల్ బిజినెస్ పీపుల్ కమింగ్ టు పాలిటిక్స్ అనా? పీపుల్ కమింగ్ టు పాలిటిక్స్, బిజినెస్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ పాలిటిక్స్ ఎక్స్పాండింగ్, ఎకానమీ గ్రోయింగ్, తర్వాత ఆఫీసర్స్ రికగ్నైజింగ్ దట్ నా సంతకానికి ఇంత విలువ ఉందా, ఓకే, నాకు ఇంత విలువ ఉందా. ఓకే. అప్పటిదాకా సెల్ఫ్ రియలైజేషన్ రియలైజేషన్ అంటే ఇంటర్నల్ అంటే విలువల్లో కూడా మార్పులు వచ్చాయి కదండి. ఇప్పుడు మేమెప్పుడూ కూడా నా జీవితం మొత్తంలో రిటైర్డ్ అయ్యే వరకు కూడా నాకు ఇదిగో ఒక ఇల్లు కట్టుకోవాలి, నాకు ఈ రోజు కూడా ఇల్లు లేదు, అదేంట్లో ఓకే, ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే ఆస్తులు సంపాదించుకోవాలి అని అసలు ఆ ఆలోచన అనేది లేదు రిటైర్డ్ అయ్యే రోజు వరకు. ఓకే. ప్రజల గురించి, సమాజం గురించి, కార్యక్రమాల గురించి, మంచి గురించి ఆలోచించి పనిచేయడం తప్ప నా గురించి నేను అనేది అసలు అది డిఎన్ఏలో లేదు అసలు. లేదు. అంటే నేను ఒక్కడినే అని కాదు, చాలా మంది అలా ఉండేవారు. అది అంటే మెజారిటీ, ఎవ్రీవన్ అని అనను కానీ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ మై జనరేషన్, మై సీనియర్స్, మై కొలీగ్స్ వర్ ఇన్ ది సేమ్ మోల్డ్. అంటే ఆ పొలిటికల్ ఇకో సిస్టమ్ లో కూడా అటువంటి ప్రిన్సిపల్స్ ఉన్న వ్యక్తులు ఉండేవారేమో. చాలా ఇన్ఫ్లుయెన్స్ మరి వాళ్ళ నుంచే కదా వచ్చేది. ఎగ్జాక్ట్లీ, యూఆర్ అబ్సల్యూట్లీ రైట్. ఇప్పుడు అప్పుడు కానీ ఇప్పుడు కానండి, నేను
అంటే నేను చాలా దగ్గరగా ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశాను. ఉమ్, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రోషయ్య గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, మన కిరణ్ కుమార్ రెడ్డి గారు. అది యునైటెడ్ స్టేట్లో. స్టేట్ డివైడ్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. నలుగురు ముఖ్యమంత్రులతో అంటే వెరీ క్లోజ్గా చేశారు. క్లోజ్గా. Yeah, yeah. నేను ఫైనాన్స్ సెక్రటరీ, ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ కాబట్టి, తర్వాత స్టేట్ డెవలప్మెంట్ కమిషనరు. సో ఐ హ్యాడ్ అన్ ఎంబెడెడ్ రిలేషన్షిప్ విత్ దెమ్. దెన్ జగన్మోహన్ రెడ్డి గారికి చీఫ్ సెక్రటరీగా పనిచేశాను. చాలా క్లోజ్గా చేశారు. సో చంద్రబాబు నాయుడు గారికి కూడా అంతే క్లోజ్గా పనిచేశాను. ఎప్పుడైనా కూడా అంటే ఫీల్డ్ లెవెల్ ఒకటి, పాలసీ లెవెల్ ఇంకోటి. ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉంటుందంటే అండి, మీరు కలెక్టర్గా గాను, సబ్ కలెక్టర్గా గాను, జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు యు ఆర్ ఇంప్లిమెంటింగ్ రెస్పాన్సిబిలిటీ. యు ఆర్ ఇంప్లిమెంటింగ్ ఆపరేషన్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్. యు ఆర్ ఆపరేషనల్, యు ఆర్ ట్రాన్సాక్షనల్, కరెక్ట్. you are in direct interface with the public. You have so whatever you do is impacting the public. You are the interface between the public and the government and the political executive. Then కమిషనర్స్ ఉంటారు. కమిషనర్ అగ్రికల్చర్, కమిషనర్ ఇండస్ట్రీస్, కమిషనర్ హార్టికల్చర్. వాళ్ళు దే ఆర్ లింక్ బిట్వీన్ ఫీల్డ్ అండ్ ది పాలసీ మేకర్స్, ది లైన్ డిపార్ట్మెంట్. అంటే వీళ్ళు డిపార్ట్మెంట్ హెడ్స్ హెడ్స్. ఈ డిపార్ట్మెంట్స్ ఆర్ ఆర్గనైజ్డ్ డౌన్ ది లైన్. సెక్రటరీస్ అంతా పాలసీ మేకర్స్. దే ఆర్ ఆల్ పాలసీస్. సెక్రటరీ, మినిస్టర్ కాన్స్టిట్యూట్స్ ది గవర్నమెంట్. దెన్ దేర్ ఇస్ చీఫ్ మినిస్టర్. సో ఈ ఆర్కిటెక్చర్లో దిస్ ఈజ్ అ డైనమిక్ ఫీడ్బ్యాక్ లూప్ ఉండాలి. ఒక కార్యక్రమం పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కి ఇది ప్రయారిటీ, ఇది మీరు చేయండి అంటే ఆ కార్యక్రమాన్ని ఆచరణ రూపంలో రూపొందించవలసింది సెక్రటరీలు, కమిషనర్లు. దాన్ని నిర్వహించవలసింది, దాన్ని మానిటర్ చేయవలసింది కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్, అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి. కరెక్ట్. అలాగే దీంట్లో ఉన్న సాధక బాధకాలు ఏమిటి, దీంట్లో మంచి చెడు ఏమిటి అని మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సింది కూడా. ఎక్సలెంట్ స్ట్రక్చర్. దిస్ ఈస్ ది ఐడియల్ స్ట్రక్చర్. అబ్సల్యూట్లీ. దీనికి ఈ స్ట్రక్చర్ ఈస్ బ్రేకింగ్ డౌన్ అండ్ ఇట్ ఈస్ బ్రోకెన్ డౌన్ ఇన్ మెనీ ఏరియాస్. ఇప్పుడు ఏం జరుగుతోందంటే కొంతమంది ముఖ్యమంత్రులు, ముఖ్యంగా రాజకీయ పార్టీలు, ఏదైతే రీజనల్ పార్టీలు, ఆలోచన ఏమిటంటే నాకు అన్నీ తెలుసు, ఇది మా కార్యక్రమం. పేరు చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం ఏమిటంటే మేనిఫెస్టో అనేది భగవద్గీత, బైబిలు. ఈ భగవద్గీత, బైబిల్ని ఇదిగో ఈ కార్యక్రమాలు మాత్రమే చేస్తాను నేను, ఈ కార్యక్రమాలని మీరు చేస్తారా చస్తారా అని ఆయన చెప్పినప్పుడు రెండు పద్ధతులు. ఒకటేమిటి, మేనిఫెస్టో అనేది ఈజ్ ఎ బ్రాడ్ ఎజెండా. ఇదిగో ఈ ఎక్కడైనా కూడా ప్రపంచంలో పొలిటికల్ మేనిఫెస్టో ఈజ్ ఎన్ ఐడియా, ఏ బ్లూ ప్రింట్. అది బిల్డింగ్ కాదు, ఇంకా మనం చాలా బిల్డింగ్ కట్టాలి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మీరు ప్రభుత్వంలో ఉండరు, బయట ఉంటారు. అవును. మీకు ప్రభుత్వంలో ఉన్న సాధక బాధకాలు, ఎందుకంటే ప్రభుత్వంలో ఏ పని చేయాలన్నా కూడా డబ్బు కావాలి. డబ్బు ప్రజల నుంచి వస్తుంది. అవును. మళ్ళీ మీరు ఆ డబ్బు ప్రజల మంచి కోసం ఖర్చు పెట్టాలి. కాబట్టి మీరు ట్రస్టీ మాత్రమే, గవర్నమెంట్ ఫైనాన్సెస్కి మీరు ట్రస్టీ మాత్రమే. దాన్ని మీరు దొంగతనం చేయడానికో లేకపోతే డబ్బు కింద నుంచి అప్పులు చేయడానికి వీల్లేదు. ఓకే. దెర్ ఆర్ కాన్స్టిట్యూషనల్ ప్రొప్రైటీస్, తర్వాత దెర్ ఆర్ అదర్ యాక్ట్స్, లెజిస్లేషన్స్. ఇవి చెప్పవలసిన బాధ్యత అధికారుల మీద ఉంది. యు ఆర్ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్. కరెక్ట్. కాబట్టి అండ్ యు ఆర్ కాంపిటెంట్. యు హ్యావ్ టు నో యువర్ ప్రొఫెషన్. పొలిటికల్ లీడర్లకు ఏం తెలుస్తుంది, ఎక్కువ ఏం తెలియదు కదా. కరెక్ట్. వీళ్ళు యాక్చువల్గా మెంటర్స్, గైడ్స్ లాగా ఉండాలి. సో యు ఆర్ ఎన్ అడ్వైజర్. రైట్. మీరు ప్రోస్ అండ్ కాన్స్ ఏమిటి, మంచి చెడు ఏమిటి, ఇది చట్టం ఏమిటి, చట్టం పక్కన పెట్టినా కూడా ఇది రాజ్యాంగబద్ధమా, ఇది ఒకటి ముందు రాజ్యాంగబద్ధం, రెండు చట్టబద్ధం, మూడు విధాన విషయాలు ఏమిటి, ప్రజలకి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా, ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఇది చెప్పవలసిన బాధ్యత అధికారుల మీద ఉంది. అది ఎప్పుడు చెప్పగలరు మీరు కాంపిటెంట్ అయితే. కాంపిటెంట్ ఒకటండి, మీరు ఆనెస్ట్గా, మీరు ఇంటిగ్రల్. భయం ఏం చంపేస్తారా? చంపేస్తారా? కొన్ని బీహార్లో 2014లో రాష్ట్రం విభజించినప్పుడు నేను స్టేట్ రీఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్కి సెక్రటరీగా పనిచేస్తాను, ప్రిన్సిపల్ సెక్రటరీ. ఫైనాన్స్లో పనిచేస్తూ
అంటే అన్ని విషయాల్ని కూడా అసలు 360 degrees ఈ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనే దాన్ని ఆ 87 రోజుల్లో స్టేట్ని డివైడ్ చేశాం. చంద్రబాబు నాయుడు గారి మెయిన్ ఎజెండా, ఆయన ప్రామిస్లు తెలుగుదేశం పార్టీవి 2. ఒకటి లోన్ వేవర్, అంటే అపార్ట్ ఫ్రమ్ క్యాపిటల్, పోలవరం, ఫార్మర్ది లోన్ వేవర్ డెవలప్మెంట్ ఇవన్నీ కాకుండా స్పెసిఫిక్గా లోన్ వేవర్ ఒకటి, తర్వాతనేమో డ్వాక్రా గ్రూప్స్కి వాళ్ళకి లోన్ వేవర్ 2 మెయిన్ ఎజెండా. పాపులిస్ట్ ఇద్దరు స్టేక్ హోల్డర్స్, రైతులు, డ్వాక్రా. దానికి 80,000 కోట్ల అవసరం ఆ రోజు అబ్బా, లెక్క వేస్తే. వెళ్ళిపోయారు. అక్కడేమో అంత లేదు, అక్కడ డెఫిసిట్, అసలు డబ్బులే లేవు, డబ్బులే లేవు, డెఫిసిట్. సో దాన్ని చాలా, అంటే ఏ విధంగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారు ఇది అసలు చేయడానికి వీలు లేదు, రఘురామ్ రాజన్ హ్యాస్ మేడ్ ఎ వెరీ కేటగారికల్ స్టేట్మెంట్, దిస్ కెనాట్ బి డన్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ ఆ రోజుల్లో అరుంధతి భట్టాచార్య గారు స్టేట్ బ్యాంక్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్, ఇది ఇంప్లిమెంట్ చేయడానికి వీలు లేదని. సో దాన్ని ఏ విధంగా మేము తిరిగి ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం, తర్వాత అధికారులందరూ కలిసి వీ కంప్లీట్లీ రీవర్క్డ్ ఇన్ సచ్ ఎ వే. మీరు పొలిటికల్ ప్రామిస్ ఫుల్ఫిల్ చేశారు, ఎలా విత్ ఆల్ రెస్పాన్సిబిలిటీ, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ చేశారు. సో దట్ ఈస్ వాట్ నీడ్స్ టు బి డన్. అంటే ఇప్పుడు కొన్ని సిచ్యుయేషన్స్లో మీరు అన్నట్టుగా మీరేమన్నారు, ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం, అధికారులు వీళ్ళంతా ఒక బ్రెయిన్ స్టామ్ చేసుకుని తప్పేది రైట్ ఏదని చేశారు. కానీ కొన్ని సిచ్యుయేషన్స్లో అలా జరగట్లేదు కదా. నువ్వు ఇది చేస్తావా, చేయవా, చేయకపోతే నేను లూప్ లైన్లో పెట్టేస్తా, లేకపోతే ట్రాన్స్ఫర్ చేసేస్తా. కానీ కొన్ని రాష్ట్రాల్లో ఏంటంటే ఏమో నన్ను చంపేస్తారేమో అన్న భయం కూడా ఉంది, నేను చెప్పింది చేయకపోతే. అంటే కొంతమంది అలా చెప్తున్నారు బేసికల్గా. అంటే ఎందుకు చెప్తున్నానంటే, నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు చెప్పే స్టేట్మెంట్లు, నిన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పిన స్టేట్మెంట్లు బాగానే ఉన్నాయి, కానీ అసలు ఈ సిస్టమ్ తీసుకొచ్చింది వాళ్లే కదా, ఈ రాజకీయ నాయకులే కదా, ఈ ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళని నువ్వు చేయకపోతే నేను ఊరుకోను, లేకపోతే వాళ్ళని కూడా కొంచెం మెస్పరైజ్ చేసేసి నువ్వు కూడా ఇందులో పార్ట్నర్ అవ్వు, ఇట్లాంటి సిస్టమ్స్ తీసుకొచ్చింది మీరన్న 1990s దగ్గర నుంచి వచ్చిన రాజకీయ నాయకులు. ఇప్పుడు వీళ్ళు వచ్చి మనకు సూక్తులు చెప్పడం ఏంటి అన్న ఒక డిస్కషన్ కూడా జరుగుతుంది. అంటే రేవంత్ రెడ్డి గారు ఈ విషయాలు అంత స్పష్టంగా ఒక పబ్లిక్ మీటింగ్లో, ఒక ఇంపార్టెంట్ మీటింగ్లో చెప్పారు అంటే ఆయన దీన్ని తీవ్రంగా ఆలోచించి మాట్లాడారు. అవును, ముఖ్యమంత్రి గారు ఆ మాట మాట్లాడారంటే దిస్ ఇస్ ఆనెస్ట్ ఒపీనియన్. అంటే ఐ అడ్మైర్ హిస్ కరేజ్ టు స్పీక్ హిస్ రియల్ మైండ్, అండ్ హీ హాజ్ అ 360 degree ఫీడ్బ్యాక్. రైట్. సో ఆయన చెప్పాడు అంటే ఆయన ఎంత ఆందోళన చెందుతున్నాడు చూడండి. అంటే హీ మస్ట్ బి అవుట్రేజ్డ్. అది ఈ సిస్టమ్ ఇట్లా తయారైంది, ఎట్లా ఈ రాష్ట్రాన్ని ఎలా నడిపించాలి అని. అంటే ఇది దిస్ ఈస్ ఈ అవినీతి, అసమర్థత, అలసత్వం, అహంకారం, ఇవన్నీ ఒక డీజీపీని కోర్టు బోన్లో నిలబెట్టి జడ్జి గారు ఒక చిన్న స్కూల్ పిల్లాడికి చెప్పినట్టుగా పనిష్మెంట్ ఇచ్చి నువ్వు అక్కడ ఉంచోవాలి అంటే మాబోటి కామన్ పీపుల్ దాని నుంచి ఏమి ఇంటర్ప్రెట్ చేయాలి? అంటే అసలు గవర్నమెంట్ నడుస్తుందా, లేకపోతే ఈ డీజీపీ అసలు థింక్ చేస్తున్నాడా వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అని, లేకపోతే ఆయన ఎవరో చెప్పారు ఖచ్చితంగా నేను చేయాలని చేస్తున్నారా? అంటే ఈ సిచ్యుయేషన్ ఎందుకు వచ్చింది? ఇది కూడా రీజన్ అదే కదండి. సో ఇంకా అలాగే ఐఏఎస్ ఆఫీసర్లని శిక్షించమని చెప్పటం, వాళ్ళని సామాజిక సేవ చేయటం అంటాం, లేదంటే ఒక 24 నెలలు జైల్లో ఉన్న ఒక ఐఏఎస్ అధికారిని మళ్ళీ తీసుకొచ్చి సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, లేకపోతే ఇంకా కుదిరితే చీఫ్ సెక్రటరీ కూడా చేయటం. అంటే ఒక పొలిటికల్ ఈకోసిస్టంలో వీళ్ళు ఎందుకు ఒక చట్టంలోకి వెళ్ళిపోయారు? అంటే రీజన్స్ ఏంటి? అసలు వాళ్ళు భయపడి వెళ్తున్నారా, గ్రీడీనెస్తో వెళ్తున్నారా, లేకపోతే ఎందుకు ఇలా తయారవుతున్నారు? కొంతమంది అండి, అందరూ కాదు, నాకు తెలిసిన వాళ్ళ గురించి అండి. అంటే కొంతమంది రాజకీయ నాయకులకి చెప్తున్నారు, అదేమిటి సార్ అది ఆ మాత్రం చేయకపోతే ఎట్లా, మీరు 3 ఆప్షన్స్ ఇస్తున్నారు, ఇక్కడ మంచి అవకాశం ఉంది, 3 ఆప్షన్స్ ఇస్తున్నారు, ఇక్కడ మంచి అవకాశం ఉంది, ఇక్కడ చేసుకోవచ్చు అని. అంటే ఇనవే తోడు దొంగలు అనమాట. ఇద్దరు కలిసిపోయి మన ఇద్దరం కలిసి ఏ విధంగా రాష్ట్రాన్ని కొల్లగొట్టవచ్చు అని ఆలోచించే వాళ్ళు కొంతమంది. అటువంటి వాళ్ళు తక్కువ మంది ఉన్నారని నేను అనుకుంటున్నాను. తక్కువ మంది ఉంటారులేండి, లేకపోతే అసలు ఈ మాత్రం కూడా ముందుకెళ్ళలేము. అదెందుకు అంటే మెప్పు పొందడానికి,
ఇంకా డబ్బులు చేసుకోవడానికి, లేదా ఇంకా ఇంపార్టెంట్ పొజిషన్స్లోకి వెళ్ళడానికి కొంతమంది. కొంతమంది ఏమిటంటే భయపడి, ధైర్యం అంటే వాళ్ళే తప్పు చేసి ఉండొచ్చు, వాళ్ళే డబ్బులు తీసుకుని ఉండొచ్చు, అది వీళ్ళు బ్లాక్మెయిల్ చేయొచ్చు. నువ్వు అది చేసావు, ఇది చేయకపోతే కనుక నిన్ను జైల్లో వేసేస్తావు. కరెక్ట్. మూడవది ఏమిటంటే స్వతహాగా భయపడే వ్యక్తులు ఉంటారు. అవును, మనకెందుకులే బాబు, ఎందుకు మనం బతికితే ఏదో వలసాకు తినొచ్చు అంటారు. జరిగిపోద్ది. నాలుగవది ఏమిటంటే కాంపిటెన్స్ కూడా లేకపోవడం. నేను చెప్పింది చేయడం తప్ప నాకేమి చేసే వ్యవహారం లేదు, ఆలోచన కూడా లేదు. నేను కూడా గమనించింది ఆంధ్రప్రదేశ్లో గత 5-6 సంవత్సరాలుగా అసలు అధికారులు ఆలోచించడం మానేశారు, దాదాపుగా పూర్తిగా. అంటే కొంతమంది ఇదివరకు ఏమిటంటే కొంతమందే ఈ విధంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు చాలా తక్కువ మంది, అంటే చేతుల్లో లెక్క పెట్టవలసిన వాళ్ళని పక్కన పెడతారు. అంతే కదండి. అంతే, కరెక్ట్. ఇప్పుడు కొంతమంది ఏమో లీడర్షిప్ తీసుకుని కరప్షన్ లో కానీ, ఇర్రెగ్యులారిటీస్ లో కానీ, ఇల్లీగాలిటీస్ లో కానీ, కొంతమంది ఏమో కోఆప్టెడ్, కలిసిపోయి చేద్దామనేవాళ్ళు. మూడవది ఏమో భయపడుతూ పక్కన ఉన్న వాళ్ళు కొంతమంది. నాలుగవ వాళ్ళు అసలు ఎందుకులే మనకి, ఆయన చెప్తున్నాడు చేసే వరకు. కాబట్టి ఇది వరకు కలెక్టర్లకి మంచి పేరు, ఇది వరకు కలెక్టర్ల పేర్లతో జిల్లాల్లో గ్రామాలు, వాడలు, కాలనీలో పేర్లు పెట్టింది వాళ్ళు. బికాజ్ లాట్ ఆఫ్ స్పేస్ ఉండేది ప్రజలకి, మాకు అధికారులకి చాలా స్పేస్ ఉండేది. రాజకీయ నాయకులు అటానమీ కూడా ఉండేది అంటారా? ఈ పొలిటికల్ ఇంటర్ఫేస్, అటానమీ, ఇండిపెండెన్స్, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉండేది కాదు, చాలా తక్కువ ఉండేది. ఉన్నా కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, సార్ మీరు చూడండి ఇది అది. దాని నుంచి ఇప్పుడు పరిస్థితులు మారిపోయి ప్రజల మంచి కాదు, నేను బటన్ నొక్కుతాను డబ్బులు వెళ్ళిపోవాలి, డబ్బులు వెళ్ళినా లేవో చూడు, డబ్బులు వెళ్ళిపోతాయి కదా ఆటోమేటిక్గా బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళిపోతే నువ్వు చేయాల్సిన పనేం లేదు. నువ్వు చేయాల్సింది ఎంతవరకు, ఇదిగో ఈ విఎస్ఆర్ గారికి ఈ డబ్బులు ఇవ్వాలి, ఆయన ఆధార్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ నెంబరు లింక్ చెయ్యి కంప్యూటర్లో, అంతే. ఇక మీరేం చేయాల్సిన అవసరం లేదు. విఎస్ఆర్ గారికి డబ్బులు ఇవ్వాలా లేదా, ఆయన ఇవ్వాల్సిన అవసరం ఉందో, సో దానికి చాలా చిన్న పని కదండి, దానికి అటెండర్ చాలు. విఎస్ఆర్ గారు మీ ఆధార్ నెంబర్ ఇవ్వండి, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి, అది లింక్ చేసేస్తారు, బ్యాంక్ మేనేజర్ చాలు. ఇక ఆ తర్వాత మీకు పనేం ఉంది, పనేం లేదు కదా, డబ్బులు పడిపోతున్నాయి బ్యాంకుల్లో. కాబట్టి ఇది హోల్ సిస్టమ్ ఈజ్ కంప్లీట్లీ డిస్టార్టెడ్, పర్వర్టెడ్, ఇన్వర్టెడ్ అండ్ డెబిలిటేటెడ్. అంటే ఇప్పుడు జనరల్గా సొసైటీలో వచ్చిన మార్పుల వల్ల కూడా కావచ్చు. అంటే ఓన్లీ ఐఏఎస్ ఆఫీసర్స్ అనే కాదు, మిగతా ప్రొఫెషన్స్లో కూడా మనకి వాల్యూస్, ఎథిక్స్ తగ్గిపోయినాయి. వీళ్ళు కామన్ పీపుల్ నుంచి ఐఏఎస్ లైన్ వాళ్ళు ఉంటారు. ఇంకొక పాయింట్ నేనండి, నా చిన్నప్పుడు కృష్ణా జిల్లా కలెక్టర్కి ఎప్పుడు నాకు 18 ఏళ్ళు ఉన్నప్పుడు నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అసలు ఐఏఎస్ అనగానే ఒక రకమైన నెగిటివ్ ఇంప్రెషన్ ఎందుకు కలిగిందంటే ద వే దే స్పీక్, ఒక అహంకారం, ఓకే అంటే అన్నట్టుగా మాట్లాడటం, ప్రజలతో ఆ ఎంపతి అనేది. ఎందుకంటే ప్రజలు అనేవాడు తనకు ప్రాబ్లం ఉన్నప్పుడు వస్తాడు, కరెక్ట్. ఆ ప్రాబ్లం ఉన్నదాన్ని సాల్వ్ చేయడానికి చెప్పకుండా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం ఒకటి. కరెక్ట్. నేను మొన్న 14-18 మధ్యలో కొంచెం యాక్టివ్గా, మనకేదో ఆవేశంగా విడిపోయినప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో కొంత యాక్టివ్గా ప్లే చేశాను, కన్సల్టెంట్గా, అడ్వైజర్గా. వాటిలో కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ల ఏంటో అసలు ఆ ఫైల్ ఉంటే ఇలా తీసుకొని అట్లా కింద పడేయటం, అంటే అంత అహంకారం ఉండాల్సిన పని లేదు. మనిషికి అహం అనేది ఉండకూడదు. ఓకే, ఒక మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు, అలాగే ఎవరన్నా ఇండస్ట్రీ పెడదామని పార్ట్నర్షిప్స్ వచ్చినప్పుడు వాళ్ళని వెయిట్ చేయించకుండా నువ్వు వాళ్ళకి ఎలా తొందరగా సపోర్ట్ చేసి ప్రొవైడ్ చేయాలా అని ఇది ఉండాలి. ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్లను కూడా మనం చూసాం, రైట్? సో ఈ అహం ఎందుకు వస్తుంది? నువ్వు వచ్చింది చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్, నీ తల్లిదండ్రులు కష్టపడి నేను చదివించారు, ఐఏఎస్కి రాగానే నీకెందుకు అహం పెరుగుతుంది? సరే, మనం ఇప్పటివరకు మాట్లాడింది అవినీతి, అసమర్థత, అలసత్వం, బట్ ఈ అహంకారం అనేది చాలా ఎక్కువగా ఉందని నా పర్సనల్ అభిప్రాయం. అందరూ కాకపోవచ్చు కాదు, ఆ ఇంప్రెషన్ అనేది కరెక్ట్. చాలా మంది దగ్గర నుంచి విన్నాను. ప్రజలు ఏమంటారంటే అబ్బో ఆ పెద్ద ఆయన అంటే ఇట్స్ నాట్ లైక్ అప్రోచబుల్. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే అది ఒక పెద్ద ప్రాసెస్, లేదా ఒక పొలిటికల్ లీడర్ ఫోన్ చేసి చెప్తేనే, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటేనే నా పని అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే డైరెక్ట్గా వెళ్తే ఎందుకు నా ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేరు?
అంటే ఇది చాలామంది దగ్గర విన్నాను నేను. ఉమ్, అంటే ఇది అసలు అధికారులను కలవడం కష్టం, చాలా అహంకారం, చాలా అలసత్వం, ఇవన్నీ కూడా మీరు చెప్పినవన్నీ కూడా చాలామంది దగ్గర విన్నాను. మరది బికాజ్ ఇఫ్ ఇట్స్ ఎ కామన్ పర్సెప్షన్ దెన్ ఇట్ ఈస్ ఏ సీరియస్ మ్యాటర్ ఫర్ కన్సర్న్. అహంకారం ఎందుకు వస్తుందంటే అండి, చాలా చిన్న వయసులో మీకు చాలా అధికారం వస్తుంది. కరెక్ట్. 25 30 అధికారుల్లోనే 30 అధికారంలో మీరు ఒక చాలా జిల్లాని అడ్మినిస్ట్రేషన్ మీరు చేయడం అంటే సో ఇట్ మన మనసులో ఒక గట్టి నమ్మకం మన మీద మనకుండి అనేది ఎంపతి, కంపాషన్ అనేవి ఒక న్యాచురల్ హ్యూమన్ వాల్యూస్గా మనం విలువలు ఇవ్వకపోతే, మనం ఇక్కడ ఉన్నది ప్రజల కోసం, సమాజం కోసం అనే ఒక ఆలోచన లేకపోతే మనం ఈ విధంగా ఈ అహంకారంతో ప్రబలిపోతాం. రెండవది ఏమిటంటే అండి, మనకి మన జీవితం మీద ఒక ఒక స్పష్టమైనటువంటి అవగాహన లేకపోతే, ఇది నేను ఎందుకున్నాననేది, ఈ సివిల్ సర్వీస్ వర్క్స్ ఎలా ఉంటాయంటే వర్క్ ప్రెషర్లో తోసుకుపోతూ ఉంటుంది అనమాట. పైనుంచి ఫోన్లు చేసేవాళ్ళు, అవును, చాలా ప్రెషర్ అడిగేవాళ్ళు, మీటింగ్లు మనం ఇప్పటిదాకా నెగిటివ్ సైడ్ పెట్టేవాళ్ళు, వాళ్ళకుండే ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది. హ్యూజ్ ప్రెషర్స్ ఉంటాయి అనమాట. ఈ ప్రెషర్లో అసలు నేను ఎందుకున్నాను, నేనేం చేస్తున్నాను, ఈరోజు ఏం సాధించాను, ఏమి కాంట్రిబ్యూట్ చేశాను అనే రిఫ్లెక్షన్ ఉంటుంది చూసారా. ఆ రిఫ్లెక్షన్ లేనంత కాలం మీరు కన్స్ట్రక్టివ్గా పనిచేయలేరు. రైట్. నాకున్న అడ్వాంటేజ్ ఏమిటంటే అండి, నేను 13 సంవత్సరాలు వివిధ దేశాల్లో, వివిధ రాజకీయ వాతావరణంలో, వివిధ వ్యవస్థీకృత సంస్థల్లో, వివిధ ఐడియాలజికల్ గవర్నెన్స్ సిస్టమ్స్, వీక్నెస్లు, సాధక బాధకాలు చూడడం వలన నేను ఐ బికమ్ వెరీ హంబుల్. ఐ ఆల్వేస్ బీన్ హంబుల్. అంటే హ్యూమిలిటీ కేమ్ న్యాచురలీ టు మీ, నాట్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, నాట్ ఇన్సెక్యూరిటీ. See, humility is very different. Absolutely. People from being perceive it insecure. differently. Correct. Yeah. చాలా డిఫరెంట్ గా పర్సీవ్ చేసుకుంటారు. మనం కొంచెం ఇదిగా మాట్లాడితే కరెక్ట్. Exactly. So you have to be competent, but you have to be humble. Empathy is the basic foundational principle of any public official. Right. Any public official. See, రాజకీయ నాయకులు చూడండి, వాళ్ళు ప్రైవేట్ లైఫ్ లో ఎలా ఉన్నారు కూడా అసలు ప్రజలతో మమేకమైపోతారు. అసలు ఇమ్మీడియట్ గా పని అయిపోయేట్టుగా వాళ్ళు చేస్తారు. అలాంటిది కరెక్ట్. ఐ థింక్ ఎందుకంటే వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి రేపు ఓట్లు అడిగితే తప్ప రేపు మళ్ళీ తిరిగి పవర్లోకి రాలేరు. అధికారులకు ఏమిటంటే రిటైర్డ్ అయిపోయిన తర్వాత కానీ ఒక జ్ఞానోదయం రాదనమాట. రిటైర్డ్ అయిపోయిన తర్వాత మీరు ప్రజల దగ్గరికి వెళ్తాం అన్నారు కదా. ఇప్పుడు ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ని బట్టి వాళ్ళు పొజిషన్స్ వస్తూ ఉంటాయి మ్యాక్సిమం, అంతే కదా. నాకు తెలిసినంత వరకు ఇన్నేళ్ళు అయితే సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, లక్కుంటే ముఖ్యమంత్రి గారి దయాదాక్షిణాలు ఉంటే చీఫ్ సెక్రటరీ. మరి వీళ్ళకి పర్ఫార్మెన్స్ అప్రైజల్ సిస్టమ్స్ కూడా ఉంటాయి. వాటికి అసలు ఇంపార్టెన్స్ ఉండదా? ఫస్ట్ పాయింట్. ఓకే, కొన్ని పొజిషన్స్కి వాళ్ళు కన్సిడర్ చేయొచ్చు, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అనో వీటికి కొంచెం ఏదో పర్ఫార్మెన్స్. మామూలు జనరల్గా అయితే ఏంటంటే ఎలా పెరిగిపోతూ ఉంటాయి. ఇన్ యువర్ వ్యూ, వై డోంట్ దీస్ ఆఫీసర్స్ హ్యావ్ 360-degree ఫీడ్బ్యాక్? మా కార్పొరేట్లో ఉన్నట్టుగా ప్రజల దగ్గర నుంచి వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. అంటే ప్రజలతో పనిచేసే వ్యక్తులు ఉన్నంత వరకు, పార్ట్నర్స్ దగ్గర నుంచి, ఇండస్ట్రీ ఉంది, ఇండస్ట్రీ పాలసీస్ డిఫైన్ చేస్తున్నారు, ఒక సెక్రటరీ ఉన్నారు. సో ఇండస్ట్రీ పీపుల్ హ్యావ్ టు గివ్ ఫీడ్బ్యాక్, వాళ్ళ మీద ఇవ్వాలి, మీరు ఇక్కడ బాగుంది బాగోలేదు అనేది. ఆ విధమైన ఒక అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ లేకుండా ఏదో నేను చేసినా చేయకపోయినా అలా వెళ్ళిపోద్ది, అయిపోతాను, ఎప్పుడు ఐ విల్ బికమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సమ్ టైమ్, ఆఫ్టర్ దాట్ ఇట్స్ ఓకే. అసలు ఈ పర్ఫార్మెన్స్, హై పర్ఫార్మెన్స్ వర్క్ ఎథిక్ అనేది ఎందుకు డెవలప్ కావట్లేదు? అంటే ఐఏఎస్లో కూడా పర్ఫార్మెన్స్ అప్రైజల్ సిస్టమ్ అనేది ఉంటుంది. పర్ఫార్మెన్స్ అప్రైజల్ రికార్డ్స్ చాలా జాగ్రత్తగా రికార్డ్ చేసి పెడతారు, ఇవి రివ్యూ చేస్తారు. కేంద్ర ప్రభుత్వ సర్వీస్కి వెళ్ళాలి అంటే 360-degree రివ్యూ ఉంటుంది. అంటే మీ సీనియర్లని, మీ జూనియర్లని, మీ కొలీగ్స్ని ఇండిపెండెంట్గా వేరే కమిటీ ద్వారా మాట్లాడతారు. కానీ సబ్జెక్టివిటీ ఎక్కువ ఉంటుందండి. అంటే ఎవరు నిర్ణయిస్తారు ఆ 12 మందో లేకపోతే వీళ్ళందరినీ ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళని ఎవరు నిర్ణయిస్తారు? రెండవది ఏమిటంటే అందరూ కొలీగ్స్ కాబట్టి నేను కొంచెం సీనియర్, ఒక సంవత్సరం జూనియరు, పర్సనల్ ప్రెజుడిసెస్ ఉండొచ్చు, కానీ
యాక్చువల్లీ మంచి ఆఫీసర్లు నెగటివ్ పర్ఫార్మెన్స్ అప్రైజల్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. చెడ్డ ఆఫీసర్లు అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అప్రైజల్ తెప్పించుకున్న వాళ్ళు చాలా డేంజరస్ అది. అలాగే ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి కూడా వ్యత్యాసాలు ఉన్నాయి. కాబట్టి స్టాండర్డైజింగ్ పర్ఫార్మెన్స్ అప్రైజల్ ఇన్ ది ఐఏఎస్ హెస్ బికమ్ డిఫికల్ట్. అందుకనే ఆటోమేటిక్ ప్రమోషన్లు రావడం ఒకటి. ముఖ్యంగా స్టేట్స్లో అంటే ఐఏఎస్లో ఆర్గనైజేషనల్ మేనేజ్మెంట్లో కొన్ని తీవ్రమైనటువంటి వ్యవస్థీకృత సమస్యలు ఉన్నాయి. బట్ మీకు టైం ఉంటే మనం మాట్లాడుకుందాం. అంటే అది దోస్ ఆర్ స్ట్రక్చరల్ challenges which are not being addressed either by the state governments or by the central government.